గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించేందుకు 74 ఏళ్ల వయసులోనూ అలుపెరగక కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గెలుపును బహుమతిగా ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. గుంటూరు అంబేద్కర్ భవన్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగ, గ్రాడ్యుయేట్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆలపాటి రాజా లాంటి వ్యక్తి విజయం సమాజానికి మేలు చేస్తుందన్నారు. ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అంతకుముందు అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. వైకాపా నిర్వాకం వల్ల అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఆలపాటి రాజా గారు దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని, అబ్బా ఆయన విపరీతంగా కష్టపడతారు అని అనుకునేవాడిని. కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం. ఒక వ్యక్తి నేను కూడా విపరీతంగా కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను. కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్లి ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. అంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు సార్, ఇది వాస్తవం. ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు. నేను వస్తా ఉంటే ఎయిర్పోర్ట్ లో అక్కడ అడుగుతా ఉంటే, అంటే ఆ నమ్మకం, ఆ మనిషి పడేటువంటి తపన, కష్టం. మీరు గెలిపించేది రాజా గారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. మీ జీవితం, మీ పిల్లల జీవితం, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలంటే సమాజం సమగ్రాభివృద్ధి చెందాలి.